నమస్కారం. సుప్రజ తెలుగు వీడియోస్కి స్వాగతం. సుప్రజ తెలుగు వీడియోస్లో ఈరోజు మనం బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీట్రూట్ హల్వా కోసం ఇక్కడ నేను 2 బీట్రూట్లని తీసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్ పైన ఉండే చెక్కును తీసేస్తున్నాను. జనరల్గా బీట్రూట్ అంటే కొద్ది మందికి నచ్చకపోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చెక్కు తీసుకున్న బీట్రూట్ని తురుముకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేయాలి. 10 జీడిపప్పు వేయాలి. జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను కిస్మిస్ వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల బీట్రూట్ తురుము వేయాలి. బీట్రూట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, బీట్రూట్ బాగా వేగిపోయింది. ఇందులో ఇప్పుడు 1 కప్పు పాలు పోయాలి. పాలు, బీట్రూట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నేను ఇక్కడ 5 స్పూన్ల చక్కెర వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగిపోవాలి. 2-3 నిమిషాలకు ఒకసారి గరిటెను అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి బీట్రూట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. హల్వా బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేయాలి. అంతే, హెల్దీ టేస్టీ బీట్రూట్ హల్వా తయారైంది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.